ఓబిఎస్ స్టూడియో చేసుకోండి ఒకసారి. ఓబిఎస్ స్టూడియో వర్క్ అయింది అనమాట. కూడా ఓబిఎస్ నేను ఇన్స్టాల్ చేశాను సుధీర్. ఇన్స్టాల్ చేస్తే అది ఆడియో అవుట్ అవ్వట్లేదు, నాకు వినిపించట్లేదు. మరి రికార్డ్ చేద్దామని ట్రై చేస్తుంటే, స్పీకర్ కనెక్ట్ చేస్తుంటే నాకు క్లాస్ వినడానికి పాసిబిలిటీ ఉండట్లేదు. అది ఓపెన్ గా పెట్టాలి ల్యాప్టాప్, అప్పుడు కానీ కనెక్ట్ అవ్వాలి. అంటే ఇయర్ ఫోన్స్ కానీ యూజ్ చేయకుండా ఉంటే ఇట్లా రికార్డ్ అయ్యి ఇది స్పీకర్ కనెక్ట్ అయితేనే నాకు వినిపిస్తుంది క్లాస్. ఈరోజు నేను జస్ట్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఆర్డర్స్ ఉంటాయి. సో మనకు దాంట్లో కరెక్టివ్ మెయింటెనెన్స్ ఆర్డర్ అంటే నార్మల్గా ఏదైనా స్మాల్ రిపేర్స్ ఇచ్చినప్పుడు చూస్తాం ఒకసారి. మెయింటెనెన్స్ ఆర్డర్స్ నార్మల్గా కరెక్టివ్ మెయింటెనెన్స్ ఆర్ జనరల్ మెయింటెనెన్స్. నెక్స్ట్ బ్రేక్ డౌన్ ఆర్ malfunction. నెక్స్ట్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. సో ఏది మీరు మెయింటెనెన్స్ ఆర్డర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నార్మల్గా మేము మెయింటెనెన్స్ ఆర్డర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో నోటిఫికేషన్ జస్ట్ టాస్క్ మెయింటైన్ చేయగలం, కానీ దానికి సపోజ్ ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి, ఈ యాక్టివిటీ కంప్లీట్ చేయాలి అని చెప్తాం. వాళ్ళు స్టార్ట్ టైం ఎండ్ టైం మెయింటైన్ చేయగలరు. కానీ మనకి దాంట్లో ఏంటంటే కాస్ట్ అనేది క్యాప్చర్ అవుతుంది, ఎంత అవుతుంది ఏందనేది. అదేవిధంగా ఏదైనా స్పేర్ పార్ట్స్ యూజ్ చేశారు. సో స్పేర్ పార్ట్స్ యూజ్ చేసినప్పుడు దాని కాస్ట్ ఎంత మనకి ఆర్డర్లో తెలియదు కదా. సో ఈ ఎక్విప్మెంట్కి ఇలా రిపేర్ వచ్చినప్పుడు సో ఇంత కాస్ట్ బేర్ చేసాము అనేది వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఉండాలి కదా. సో దాని పర్పస్కి ఏం చేస్తామంటే మనం మెయింటెనెన్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. మనకి దాంట్లో నోటిఫికేషన్ అనేది జస్ట్ ఎక్స్ట్రా మెయింటెనెన్స్ కోసం మెయింటైన్ చేసుకుంటాం. ఇది టాస్క్స్, ఐటమ్స్ కానీ, డ్యామేజ్ కానీ, కాస్ట్ కోడ్స్ కానీ. కానీ అక్కడ ఏంటంటే మనకు కాస్ట్ క్యాప్చర్ అవుతుంది. సో ఇక్కడ కాస్ట్ అనేది ప్రతి ఒక్క దానికి క్యాప్చర్ అవుతుంది. ఓకే, సపోజ్ దీంట్లో ఏంటంటే మనకి ఎక్స్టర్నల్ సర్వీస్ కావాల్సి వస్తుంది. అంటే నార్మల్గా అక్కడైతే ఇంటర్నల్ కూడా చెప్తున్నారు. సపోజ్ ఎక్స్టర్నల్ సర్వీసెస్ కావాల్సి వచ్చి సో బయట నుంచి మనం ప్రొక్యూర్ చేసుకోవాలన్నప్పుడు ఒక పిఆర్ ప్రాసెస్ మీద ఒకటి ఉండేది. పర్చేజ్ రిక్వెస్ట్ జనరేట్ అయితే దానికి అగైనెస్ట్గా పర్చేజ్ ఆర్డర్ మీద ఒకటి క్రియేట్ చేసిన తర్వాత సర్వీస్ ఎంట్రీ షీట్ని చేస్తుంటారు. సో అదేవిధంగా స్టాక్ లేని మెటీరియల్ కూడా మనం తెప్పించుకోవడానికి ఐటమ్ కేటగిరీ ఎన్ మెయింటైన్ చేస్తాం మెటీరియల్కి అగైనెస్ట్గా. సో ఎన్ మెయింటైన్ చేసినప్పుడు ఏమైందంటే మనకి పర్చేజ్ రిక్వెస్ట్ అనేది ఆర్డర్లో ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అలైన్ ఐటమ్కి. సో దానికి అగైనెస్ట్గా ఏం చేస్తామంటే మనం సో బయట నుంచి వెండర్ దగ్గర మెటీరియల్ డైరెక్ట్ ప్రొక్యూర్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అదే స్టాక్ మెటీరియల్ ఉందనుకోండి, మనం డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి రిజర్వేషన్ కానీ లేదంటే ఆర్డర్కి అగైనెస్ట్ కానీ తీసుకొచ్చుకుంటాం. ఇంటర్నల్ లేబర్ అయితే నార్మల్గా ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు అనేది మెయింటైన్ చేస్తారు. సో మీకు ఆల్రెడీ వాళ్ళు KP26 వాల్యూస్ మెయింటైన్ చేస్తే ఏమైందంటే ఇక్కడ కాస్ట్ అనేది క్యాప్చర్ అవుతుంది మనకి. ఓకేనా. సో జస్ట్ నేను సిస్టంలో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. సో సపోజ్ ఫస్ట్ ఇక్కడ నోటిఫికేషన్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇది ఎవరు క్రియేట్ చేస్తారంటే మిషన్ ఆపరేటర్ కానీ ఇప్పుడు బ్లాంక్ ఉంది.
స్టిల్ బ్లాక్ బ్లాక్ ఎంటైర్ స్క్రీన్ సెలెక్ట్ చేయలేదు అసలు చూడండి. ఎంటైర్ స్క్రీన్ సెలెక్ట్ చేశాను, కాకపోతే ఆ అప్లికేషన్ డిస్ప్లే అవ్వట్లేదు. నేను సిస్టంలో స్టెప్ బై స్టెప్ జస్ట్ ఇక్కడ చూస్తాను. సో నార్మల్గా ఏంటంటే కరెక్టివ్ మెయింటెనెన్స్ ప్రాసెస్ ఫస్ట్ ఏమైందంటే, సో మిషన్ ఆపరేటర్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సో నోటిఫికేషన్ అనేది క్రియేట్ చేస్తాడు. IW21 ట్రాన్సాక్షన్ కోడ్. తర్వాత సో ఎప్పుడైతే మెయింటెనెన్స్ టెక్నీషియన్ చెక్ చేయడానికి వెళ్తాడో సో అప్పుడు అనేది ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తాడు. IW22 ట్రాన్సాక్షన్ కోడ్. ఓకే, సో ఇక్కడ రిలీజ్ చేసిన తర్వాత సో ఏమైనా స్పేర్ పార్ట్స్ కానీ లేదంటే లేబర్ కానీ అవసరమైనప్పుడు ఏం చేస్తారంటే ఈ నోటిఫికేషన్ ఇక్కడ క్రియేట్ అయిన నోటిఫికేషన్కి అగెన్స్ట్ గా ఇక్కడ ఆర్డర్ అనేది మెయింటెనెన్స్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తాడు. IW22 or IW34. ఓకే, సో ఈ 2 ట్రాన్సాక్షన్ కోడ్స్ వాడతారు. నెక్స్ట్ సో ఇది మెయింటెనెన్స్ ఆర్డర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు టెక్నీషియన్ వర్క్ పర్ఫామ్ చేయడానికి వెళ్ళే ముందు సో దీనికి ముందు ఏం చేస్తారంటే రిలీజ్ చేసి వెళ్ళే ముందు రిలీజ్ చేసిన తర్వాత ఏమైందంటే ఒక స్పేర్ పార్ట్స్ మనకి ఏమేమి కావాలి ఏందనేది మనకి ప్రింట్ ఫామ్ వచ్చింది. ఆ ప్రింట్ ఫామ్ తీసుకొని స్టోర్కి వెళ్ళిపోయి సో మెటీరియల్స్ స్పేర్ పార్ట్స్ ఏమేమి కావాలో మొత్తం కలెక్ట్ చేసుకొని వెళ్తాడు. అదే నెక్స్ట్ అదే నాన్ స్టాక్ మెటీరియల్ అనుకో సో మెటీరియల్ వచ్చేంత వెయిట్ చేయాల్సిందే. సో అప్పటి వరకు తనకి చెక్ చేసుకుంటాడు స్టేటస్ దాన్ని డెలివరీ అయిందా లేదా. సో రిలీజ్ చేసిన తర్వాత సపోజ్ దీంట్లో 4 రిలీజ్ చేసిన తర్వాత నార్మల్గా మనకు 4 ఉంటాయి. సో ఇంటర్నల్ లేబర్ వర్క్ పర్ఫామ్ చేసే పని అయితే కంట్రోల్ కీ మెయింటైన్ చేస్తాం PM01. లేదు సపోజ్ నాకు ఇంటర్నల్లో చేసే వాళ్ళు ఎవరు లేరు, సో బయట నుంచి లేబర్ని నేను ప్రొక్యూర్ చేసుకుని సో వాళ్ళకి ఇంతని పే చేస్తాను. సో దానికి ఏం చేస్తారంటే ఎక్స్టర్నల్ లేబర్ యూజ్ చేస్తారు. కంట్రోల్కి PM03 అనేది వాడతాయి. డ్రాప్ డౌన్ లో వచ్చేస్తున్నాయి కదా ఇవి PM013 అని సెట్ చేస్తే వస్తుంది కంట్రోల్ కీస్. మీ మాత్రం యూసేజ్ మాత్రం ఐడియా ఉండాలి. సో PM01 దేనికి వాడతారు, PM02 దేనికి వాడతారు, PM03 దేనికి వాడతారు. మనం డ్రాప్ డౌన్ క్లిక్ చేసినాక ఆటోమేటిక్ గా దాని డిస్క్రిప్షన్ వస్తుంది ఇంటర్నల్ లేబర్ కంట్రోల్ వచ్చింది. కాకపోతే మీకు మాత్రం కంపల్సరీ ఇవి రిమైండ్ లో ఉండాలి. ఈ ఒకటి మెటీరియల్ ఐటమ్ కేటగిరీస్ ఒకటి మాత్రం కంపల్సరీ గుర్తుండాలి. ఎనీ టైం ఎప్పుడు అడిగినా సరే చెప్పేటట్టున్నాయి. సో నెక్స్ట్ ఇది లేబర్ రిలేటెడ్. నెక్స్ట్ మనకి స్పేర్ పార్ట్స్ ఉంటాయి. సో స్పేర్ పార్ట్స్ లో స్టాక్ మెటీరియల్ కేటగిరీ L మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ అదే నాన్ స్టాక్ అంటే స్టోర్లో మెటీరియల్ అనేది స్టాక్ లేదు. ఐటమ్ కేటగిరీ N మెయింటైన్ చేస్తాం. ఓకేనా. సో ఇవి 2 లేబర్కి ఇస్తాము, ఇవి 2 మెటీరియల్కి ఇస్తాం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నేను సిస్టంలో చూపిస్తాను. తర్వాత ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత
సో ఇంటర్నల్ లేబర్కి ఏమో మనం టైం కన్ఫర్మేషన్ చేస్తాం. సో మనకి ఇంటర్నల్ లేబర్కి ఏం చేస్తామంటే టైం కన్ఫర్మేషన్ చేస్తాం. 41 ట్రాన్సాక్షన్ కోడ్. ఓకేనా. సో ఎక్స్టర్నల్ లేబర్కి మనం సర్వీస్ ఎంట్రీ షీట్ అనేది చేస్తాం. ఇది ML81N. ఈ ట్రాన్సాక్షన్ కోడ్లో మనం ఇలా ఎక్స్టర్నల్ లేబర్ ప్రొక్యూర్ చేస్తాం కదా. సో వర్క్ ఎంత వర్క్ కంప్లీట్ అయింది అనేది మనం ML81Nలో సర్వీస్ ఎంట్రీ షీట్లో మనం మెయింటైన్ చేస్తాం. ఓకేనా. సో అదేవిధంగా స్టాక్ మెటీరియల్కి మనం నోట్స్ ఇష్యూ చేస్తాం త్రూ ట్రాన్సాక్షన్ కోడ్ మీకు. అదే నాన్ స్టాక్ మెటీరియల్కి నోట్స్ రిసీవ్ చేసుకుంటాం వెండర్ దగ్గర నుంచి. మీకు ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది దీనికి. ఓకే. సో తర్వాత ఈ 4 అయిపోయిన తర్వాత టైం కన్ఫర్మేషన్, సర్వీస్ ఎంట్రీ షీట్, బిల్స్ ఇష్యూ, గుడ్స్ రిసీట్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మనం ఆర్డర్ అనేది టెక్నికల్లీ కంప్లీట్ చేస్తాం. అంటే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయింది. సో ఎక్విప్మెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు టెక్ స్టేటస్ పెడతాం. తర్వాత ఏమైందంటే సో ఇక్కడ మొత్తం మనకు కాస్ట్ వస్తుంది కదా ఆర్డర్లో. సో దీనికి ఎంత అయింది, దీనికి ఎంత అయింది, నెక్స్ట్ స్పేర్ పార్ట్స్కి ఎంత అయింది. సో ఈ కాస్ట్ అంతా ఏం చేస్తుంది అంటే ఇప్పటి వరకు ఈ ఆర్డర్లో ఉంటుంది. సో ఈ ఆర్డర్ కాస్ట్ అంతా మనం ఏం చేయాలి, ఫైనాన్స్ టీమ్కి సెటిల్ చేయాలి. సో కాస్ట్ సెంటర్కి అగెన్స్ట్ మనం సెటిల్ చేస్తాం. సో ఎంత కాస్ట్ అయింది ఈ ఆర్డర్కి అని ఫైనాన్స్ వాళ్ళకి మామూలుగా రిపోర్ట్స్ ఉంటాయి కదా. సో ఆ రిపోర్ట్ పర్పస్ కోసం మనం కాస్ట్ అంతా మనం సెటిల్ చేస్తాం. నెక్స్ట్ బిజినెస్ కంప్లీషన్. అంటే ఈ ఆర్డర్కి అగెన్స్ట్ ఇంకేం యాక్టివిటీస్ చేసే పని లేదు. సో కంప్లీట్ ద బిజినెస్ అని చెప్పేసి ఇవి స్టేటస్ పెట్టేస్తాం. సో ఇవి నార్మల్గా మనకి మెయింటెనెన్స్ ఆర్డర్ స్టెప్స్. సో నార్మల్ కరెక్టివ్ మెయింటెనెన్స్ ఆర్డర్ కానీ బ్రేక్ డౌన్ కానీ సేమ్ ఉంటాయి. సో నేను నిన్న నోటిఫికేషన్ చెప్పినట్టు కరెక్టివ్కి బ్రేక్ డౌన్ డిఫరెన్స్ ఏంటంటే ఒక చెక్ బాక్స్. సో దాంట్లో ఏం చేస్తాం, మనం కొంచెం స్టార్ట్ టైం ఎండ్ టైం మెయింటైన్ చేస్తాం. దానివల్ల ఏమైందంటే సో బ్రేక్ డౌన్ డ్యూరేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ రిమైనింగ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఆర్డర్స్కి వాటికి ఏమైందంటే సో ఇక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. కరెక్టివ్ బ్రేక్ డౌన్కి ఈ ఎండ్ టు ఎండ్ అయింది, కానీ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ మాత్రం ఈ స్టెప్స్ ఒకటే మనం ఎక్స్క్యూట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, క్లియరా? సుధీర్, ఇప్పుడు బిల్ ఆఫ్ మెటీరియల్ కి దీనికి ఏమైనా ఇంటర్లింక్ ఉంటుంది? ఎందుకంటే మనం అక్కడ కూడా స్పేర్ పార్ట్స్ కాంపోనెంట్స్ తీసుకుంటాం. నేను చూపిస్తాను బిల్ ఆఫ్ మెటీరియల్ ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటుంది అనేది. ఓకేనా. నెక్స్ట్ టాస్క్ లిస్ట్ కూడా ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటుంది అనేది నేను చూపిస్తాను. ఓకే.
సో ఈ విధంగా ఏంటంటే మనకి కరెక్ట్ మెయింటెనెన్స్ ప్రాసెస్ మెయింటెనెన్స్ అనేది మనం రన్ చేస్తాం. నేను ఇప్పుడు సిస్టమ్లో చేస్తాను. సో సిస్టంలో నేను 21 ట్రాన్సాక్షన్ కోడ్ ఫస్ట్ నోటిఫికేషన్ క్రియేషన్ ఇది ఎవరు చేస్తారని నార్మల్గా ప్రొడక్షన్ మెయింటెనెన్స్ ఆపరేటర్ చేస్తారు. ప్రొడక్షన్ టీమ్ అంటే సపోజ్ మిషన్ వర్క్ చేసే ప్రొడక్షన్ టీమే కదా, సో ప్రొడక్ట్ చేస్తాం. సో మెయింటెనెన్స్ ఆపరేటర్ అనేది నోటిఫికేషన్ క్రియేట్ చేస్తారు. సో నేను ఇక్కడ అమౌంట్ నోటిఫికేషన్ క్రియేట్ ఇష్యూ వస్తుంది కదా. ఎక్విప్మెంట్ యూజ్ చేసుకుంటాను. సో నేను ఏంటంటే ఇక్కడ 1010 ప్లాంట్ యూజ్ చేస్తాను, ఎందుకంటే ఆ మొత్తం కాన్ఫిగరేషన్ అంటే మెటీరియల్స్ అన్ని దీంట్లో ప్రాపర్ ఉంది. సో అందువల్ల మెయింటైన్ చేస్తాను. సో ఇక్కడ ప్రయారిటీ సెలెక్ట్ చేసుకొని రిక్వైర్డ్ ఎండ్ డేట్ వస్తుంది దాని బేస్ మీద. ఓకే, జస్ట్ నోటిఫికేషన్ క్రియేట్ చేస్తున్నాను. హాయ్ సుధీర్, ఇప్పుడు ఒక స్టెప్ వచ్చింది కదా, అది మనం బాంబ్ చేసేటప్పుడు ఒకసారి వచ్చింది మాకు అది ఇది వచ్చింది. పార్ట్నర్ ప్రొఫైల్స్ యాక్టివేట్ చేశారు. సో పార్ట్నర్ ప్రొఫైల్స్ అంటే ఏంటంటే ఎక్విప్మెంట్ కానీ ఏదైనా ఏంటంటే సోల్డ్ టు కస్టమర్, సోల్డ్ టు పార్టీ, నెక్స్ట్ కస్టమర్ ఎక్విప్మెంట్స్ లేదంటే మనం మన దగ్గర ఉందా అనేది మెయింటైన్ చేసుకోవడం కోసం మనం మెయింటైన్ చేస్తాం. అది డిఫాల్ట్ ఉంటాయి అసలు ఇవన్నీ మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. కస్టమర్ ఇవి బిజినెస్ పార్ట్నర్స్ అనేది హెచ్ఆర్ టీమ్ మెయింటైన్ చేస్తారు. అవి జస్ట్ మనం పిక్ చేసుకోవాలా అక్కడికి వెళ్ళి పిక్ చేసుకొని అది మనకి యూజర్ ఇస్తే పిక్ చేసుకుంటే లేదంటే మనకి అవి రిలీజ్ చేస్తాం. పార్ట్నర్ ప్రొఫైల్స్ అవసరం కదా. ఓకేనా, నార్మల్గా ఎక్విప్మెంట్ వెండర్ దగ్గర ఉందా లేదంటే మనకి కస్టమర్ ఎక్విప్మెంట్సా లేదంటే మనం సోల్డ్ చేసాము బయటికి ఏందనేది అప్డేట్ స్టేటస్ కోసం సోల్డ్ చేసే ఏందనేది. నార్మల్గా ఎక్కువ ఏంటంటే కస్టమర్ సర్వీస్ వాడతారు పార్ట్నర్ ప్రొఫైల్స్, ఎందుకంటే వాళ్ళు మనం ప్రొడ్యూస్ ప్రొడక్ట్ మామూలుగా ఫినిషియర్ ప్రొడక్ట్స్ ప్రిపేర్ చేసి సో కస్టమర్ సేల్ చేస్తారు కదా. సో అది కస్టమర్ దగ్గర ఉందా లేదంటే మన దాంట్లో ఉందా ఏందనేది మెయింటైన్ చేసుకుంటారు పార్ట్నర్ ప్రొఫైల్స్. సో ఈ నోటిఫికేషన్ క్రియేట్ చేశాను నేను 745. దీన్ని ఏం చేస్తానంటే సో ఎప్పుడైతే మెయింటెనెన్స్ టెక్నీషియన్ చెక్ చేయడానికి వెళ్తారో సో అప్పుడు ఏంటంటే రిలీజ్ చేస్తుంది మెయింటెనెన్స్ నోటిఫికేషన్. సో రిలీజ్ చేసేసి వెళ్తాడు, చెక్ చేసేసి సో సపోజ్ ఏదైనా లేబర్ కానీ లేదంటే స్పేర్ పార్ట్స్ కానీ కావాలన్నప్పుడు కాస్ట్ క్యాప్చర్ అవ్వాలి కాబట్టి సో ఇక్కడ మెయింటెనెన్స్ ఆర్డర్ ఇక్కడ ఆప్షన్ ఉంది. ఐడియా 22లోనే ఇక్కడ ఆప్షన్ ఉంది ఆర్డర్ క్రియేషన్. సో జస్ట్ క్రియేట్ ఆర్డర్ క్లిక్ చేసేయండి. సో ఇది PM01 బై డిఫాల్ట్ తీసుకుంటాం. సో మనకి వేరే ఏమైనా ఆర్డర్ టైప్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా ఏంటంటే ఇది కరెక్ట్ మెయింటెనెన్స్ అంటే ఎక్విప్మెంట్ రన్నింగ్లో ఉంది కానీ నాకు చిన్న చిన్న సౌండ్స్ కానీ లేదంటే చిన్న రిపేర్స్ కానీ బోల్ట్ టైప్ చేయడం కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను PM01 కరెక్ట్. సో ఇది నేను PM01 తీసుకున్నాను. ఓకే, విషయాలు అన్నీ బట్టి ఇక్కడ మనకి సేమ్ నోటిఫికేషన్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం ఇక్కడ కాపీ అవుతుంది. ఓకేనా, సేమ్ డేటా ఇక్కడ కాపీ అవుతుంది. సో ఇక్కడ చెప్పే కదా మీకు డిఫరెన్స్ మెయిన్గా మన ఫంక్షన్ డేటా. సో బ్రేక్ డౌన్ చెక్ బాక్స్ యాక్టివేట్ చేస్తే బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ ఆర్డర్ లేదంటే కరెక్ట్ అంటే జనరల్ మెయింటెనెన్స్ ఆర్డర్. సో ఇదేంటంటే మెయిన్గా మనకు సపరేట్గా ఎందుకు మెయింటైన్ చేసుకుంటారు అంటే కొన్ని కంపెనీలు చేసుకుంటారు, కొన్ని కంపెనీలు అవసరం లేదు నార్మల్ ఒకే ఆర్డర్ టైప్ సపరేట్ చేసుకునేది. ఎందుకంటే మెయిన్గా మనకి రిపోర్ట్స్ పర్పస్ కోసం. సో బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ ఆర్డర్స్ ఎన్ని క్రియేట్ అయినాయి, నార్మల్ జనరల్ మెయింటెనెన్స్ ఆర్డర్స్ ఎన్ని క్రియేట్ అయినాయి చెక్ చేసుకోవడం కోసం మనకి ఇది వస్తుంది. ఓకేనా,
సో ఇక్కడ తర్వాత నేను ఆపరేషన్స్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ డిస్కస్ చేసినట్లు సో నేను ఫస్ట్ ఇంటర్నల్ ల్యాబ్ స్టాక్ మెటీరియల్ చెప్తాను ఈరోజు. సో నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తానంటే ఎక్స్టర్నల్ ల్యాబ్ రిలేటెడ్ నాన్ స్టాక్ మెటీరియల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీకు ఇది ప్రాసెస్ ఎంటెన్ సినారీ చెప్పానంటే మీకు ఇది నాన్ స్టాకింగ్ కానీ లేదంటే ఎక్స్టర్నల్ ల్యాబ్ కానీ మీకు అర్థం కాదు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫస్ట్ ఇంటర్నల్ ల్యాబ్ స్పేర్ పార్ట్స్ స్టాక్ మెటీరియల్. సో ఫస్ట్ ఆపరేషన్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ నుంచి కాపీ అవుతుంది. ఓకే, సో మనం కనుక కావాలంటే ఎంచుకోవచ్చు, లేదంటే చేంజ్ చేసుకోవచ్చు. సో నార్మల్గా ఇదే విధంగా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కూడా వస్తే మాత్రం ప్రివెంటివ్ మెయింటెనెన్స్ మనకి నార్మల్గా ఏంటంటే మనం మెయింటెనెన్స్ టాస్క్ లిస్ట్లో ఇచ్చినవి కావాలి. సో ఈ డిస్క్రిప్షన్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక కాన్ఫిగరేషన్ ఉంటే ఆ కాన్ఫిగరేషన్ రిమూవ్ చేసేస్తే సో ఇది అనేది కాపీ అవ్వదు ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఓకే, సపోజ్ ఈ ఆపరేషన్కి నేను PM01 మెయింటైన్ చేస్తాను. ఇది బై డిఫాల్ట్ ఎందుకు వచ్చిందంటే ఇదంతా YBM1. సో ఇక్కడ ఈ వర్క్ సెంటర్లో కంట్రోల్ కి YBM1 మెయింటైన్ చేస్తాం. నార్మల్గా Y సిరీస్ దేనికి వాడతాం అంటే మనం సో థియరీ యాప్స్ రిలేటెడ్ ఎవరైనా యూజ్ చేసే పని అయితే YBM1 కాన్ఫిగరేషన్ వాడతాం. ఎందుకంటే కొన్ని ఇంటర్నెట్ ఉంటుంది థియరీ యాప్స్ రిలేటెడ్. PM01 కంట్రోల్ కి ఏంటంటే అక్కడ వర్క్ అందువల్ల YBM1 అని వాడతాం. ఓకేనా, సో నేను ఇక్కడ 1 hour వర్క్ ఇస్తున్నాను. నెంబర్ ఆఫ్ పర్సన్స్ 1, సో డ్యూరేషన్ 1 hour కాబట్టి 1 hour చేస్తాను. నెక్స్ట్ అదే విధంగా సో దీన్ని 2 hours. ఓకే, నెంబర్ ఆఫ్ పర్సన్స్ 2, వర్క్ డ్యూరేషన్ 1 hour. KP26 values మెయింటైన్ చేస్తే నెక్స్ట్ సపోజ్ మనకి ఏమైనా స్పేర్ పార్ట్స్ కావాలంటే స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, మనకి SP001 ఉంది కదా. ఓకే, సో డిస్క్రిప్షన్ అనేది డిస్క్రిప్షన్ మెయింటైన్ చేసే పని లేదు, ఎందుకంటే ఈ మెటీరియల్ మాస్టర్ నుంచి కాపీ అవుతుంది ఆటోమేటిక్గా. సో రిక్వైర్మెంట్ క్వాంటిటీ ఎన్ని కావాలి అనేది మెయింటైన్. ఇది మనం స్పేర్ పార్ట్స్ అనేది అక్కడ కాపీ చేసుకున్నాం కదా సుధీర్, మనము అవి ఇక్కడికి కాపీ అవ్వాలంటారా? ఒకవేళ టేబుల్స్ కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. అచ్చా, సెర్చ్ గా సుధీర్ నార్మల్ గా దానికి దీనికి ఇంటర్లింక్ లేదా? మనం ఎక్కడ చేసాం కదా లైక్ క్లాస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ లోనో ఇందులో చేసాం సుధీర్. బిల్ ఆఫ్ మెటీరియల్స్ లో నుంచి తీసుకోలేమా ఇక్కడికి? తీసుకోవచ్చు. మనకి దానికి దీనికి ఇంటర్లింక్ చేయడం అవుతుందా? సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడికి వెళ్ళి నార్మల్గా. ఈ ఈక్విప్మెంట్ మెయింటైన్ చేయలేదు సందర్భంలో రావట్లేదు. నార్మల్గా మెయింటైన్ చేస్తుంటే ఇక్కడికి వస్తుంది. అక్కడ BOM లో మనము అది బిల్ ఆఫ్ మెటీరియల్స్ లో స్పేర్ పార్ట్స్ అన్నింటిని తీసుకొచ్చి BOM లో పేస్ట్ చేసుకొని సేవ్ చేసుకున్నాం కదా. ఆ BOM ఇక్కడికి
అసెంబ్లీ యూజ్ చేసుకుని మనకి అసైన్ చేసుకోవాలా? ఓకే. ఇప్పుడు నార్మల్గా ఏ ఆపరేషన్కి అగెనిస్ట్ అనేది కంపల్సరీ అడిగేది సిస్టమ్ అంటే ఈ స్పేర్ పార్ట్స్ ఏ ఆపరేషన్కి అగెనిస్ట్ తీసుకుంది ఈ ఆటో. సో మనం 0010 ఇచ్చాము సపోజ్. ఇక్కడ అసెంబ్లీ అంటే చూపించింది బాంబ్ క్రియేట్ చేసిందంటే ఇక్కడ చూపించింది. సో మనకి లిస్ట్ చూపించింది, దాంట్లో నుంచి లిస్ట్ నుంచి వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే మేము ఫస్ట్ నుంచి 1000 ప్లాంట్ లో చేసాం కదా, BOM చేసేటప్పుడు 1000 ప్లాంట్ లో చేస్తే ఈ స్పేర్ పార్ట్స్ పిక్ చేసుకోవట్లేదు. సో మళ్ళీ మేము 1710 దాంట్లో ఫంక్షన్ లొకేషన్ ఎక్విప్మెంట్ 1710 ప్లాంట్ లో ఉంటేనే ఈ SP001 అనేది పిక్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ ప్లాంట్ లో ఎక్స్టెండ్ చేస్తే మెటీరియల్స్. సో మీరు ఏం చేస్తారంటే ఈరోజు మొత్తం 1010 క్రియేట్ చేసుకోండి ప్లాంట్ లో. సో బాంబ్ ఒకటి, టాస్క్ లిస్ట్ ఒకటి, సో అవన్నీ మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? అసెంబ్లీలో పిక్ చేసుకోవచ్చు అంటారా? ప్లాంట్ లో ఉన్నాయి ఆల్రెడీ మెటీరియల్స్, ఇక్కడ నుంచి పిక్ చేసుకోవచ్చు. ప్రవీణ్ బ్రో, సారీ సుధీర్, రికార్డ్ అవుతుందా లేదా ఒకసారి ఫస్ట్ నుంచి అడగలేదు. అది ఆల్రెడీ పెట్టున్నా బ్రో, కానీ వన్స్ కంప్లీట్ అయితే కానీ తెలియదు అది ప్రాపర్గా రికార్డ్ అయిందా లేదు. ఓకే. సో మనకి MMDA అనేది ట్రాన్సాక్షన్ కోడ్. సో దీన్ని దేనికి వాడతామంటే స్టాక్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవడానికి మనం మెయింటైన్ చేస్తాం. ఇక్కడ మెయింటైన్ చేసి చూడండి, స్టాక్ అనేది లేదు. సో మనం ఈ స్టాక్ మెయింటైన్ చేస్తాం. సో ఫస్ట్ ఇది నార్మల్గా ఇది MMDA ట్రాన్సాక్షన్ కోడ్. ఓకే. సో ఇక్కడ మెటీరియల్ నెంబర్ ఇస్తాము, నెక్స్ట్ ప్లాంట్ ఇస్తాము, స్టోరేజ్ లొకేషన్ ఇస్తాము. సో మనకి ఏమంటే నార్మల్గా మెయింటెనెన్స్ ఆర్డర్లో సో స్టాక్ మెటీరియల్గా ఈ మెయింటైన్ చేస్తాం. ఈ స్టోరేజ్ లొకేషన్ స్టాక్ మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలని చెప్పి ఈ మెయింటైన్ చేస్తాం. సో నార్మల్ మనకి స్టాక్ ఉందా లేదని చెక్ చేసుకోవడానికి MMDA ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళి స్టాక్ చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను మెటీరియల్ ఇచ్చాను, నేను ఇచ్చేస్తాను ప్లాంట్ స్టోరేజ్ లొకేషన్. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ ఏం చూస్తుంది, నార్మల్గా అన్రిస్ట్రిక్టెడ్ యూజ్లో ఉన్న క్వాంటిటీని మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ క్వాలిటీ ఇన్స్పెక్షన్ అంటే నార్మల్ మెటీరియల్ వెండర్ దగ్గర నుంచి వచ్చింది, కాకపోతే అది దాని క్వాలిటీ చెక్ చేయడం కోసం క్యూరింగ్ టీమ్ దగ్గర ఉంది. ఓకే. రిజర్వ్డ్ అంటే మనకు ఆర్డర్కి అగెనిస్ట్గా ఎంత క్వాంటిటీ రిజర్వ్ అయింది అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఇది రిజర్వేషన్ కన్ఫర్మ్ అంటే ఇది కన్ఫర్మ్ అయిందా లేదా అనేది రిజర్వేషన్ అంటే ఆర్డర్ రిలీజ్ అయిన తర్వాత కన్ఫర్మ్ అయింది. ఫస్ట్ మనం ఇక్కడ జస్ట్ మెయింటెనెన్స్ క్రియేట్ చేసాం అనుకోండి, అప్పుడు క్వాంటిటీ రిజర్వ్డ్ క్వాంటిటీ ఇక్కడ చూపించింది. వన్స్ రిలీజ్ చేసిన తర్వాత నేను కన్ఫర్మేషన్ అయిందా లేదా అనేది ఇక్కడ చూపిస్తాను. ఓకేనా? సో నేను ఫస్ట్ ఇనిషియల్ స్టాక్ మెయింటైన్ చేస్తాను. మీరు ఒకసారి మెటీరియల్స్ యూజ్ చేసుకున్న తర్వాత ఇది నార్మల్ MMDA మెయింటైన్ చేస్తారు, మీకు అవసరం లేదు. జస్ట్ నేను ఇనిషియల్ స్టాక్ కోసం మెయింటైన్ చేస్తాను. మెయింటైన్ చేస్తాను. ఓకే. ప్లాంట్ 1010 స్టోరేజ్ లొకేషన్ 101. చెక్ పోస్టింగ్ 325.
క్వశ్చన్ పీరియడ్స్ అన్ని రిలీజ్ చేయాలి. సో నేను రేపు చూపిస్తాను ప్రస్తుతానికి. ఇంతవరకు చూడండి ఒకసారి. 25 నుంచి ఇప్పటి వరకు ఈ క్వశ్చన్ పీరియడ్స్ అన్ని ఓపెన్ చేసుకుంటూ రావాలి. సో ఇంతవరకు జస్ట్ ఇది మెయింటైన్ చేసేసి ఫస్ట్ నోటిఫికేషన్ ఆర్డర్ అనేది క్రియేట్ చేయండి ఇక్కడ. ఓకే, సో మనకి ఏంటంటే ఆర్డర్ క్రియేట్ అయ్యేది నెక్స్ట్ దట్ నోటిఫికేషన్. సో ఇక్కడ చూడండి మనకి ఆర్డర్ నెంబర్ అనేది జనరేట్ అయింది. సో ఇది ఆర్డర్ నెంబర్ మనకి. ఓకే, ఇది నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ తర్వాత ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్ళిపోయి మనం చేంజెస్ చేసుకోవచ్చు. లేదా ఈ ఆర్డర్ నెంబర్ తీసుకెళ్ళి IW32 ట్రాన్సాక్షన్ కోడ్ అయినా మనకి ఏమైనా ఎక్స్ట్రా ఆపరేషన్స్ యాడ్ కావాలన్నా, సో కాంపోనెంట్స్ యాడ్ చేయాలన్నా అవుతుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఎస్టిమేషన్ కాస్ట్. ఓకేనా, సో మనం ఇప్పుడు ఇక్కడ నార్మల్గా కాస్టింగ్ ట్యాబ్లో ఏంటంటే సపోజ్ ఇక్కడ 100 నాకు ఎస్టిమేషన్ 1000 euros వేసుకున్నాం. సో ఇది నార్మల్ ఇక్కడ కాస్టింగ్ ట్యాబ్లో మనకి ఇక్కడ ఎస్టిమేషన్ కాస్ట్లో డిస్ప్లే అవుతుంది. సో నార్మల్ ప్లాన్డ్ కాస్ట్ ఎప్పుడు వచ్చిందంటే, సో వన్స్ ఆర్డర్ రిలీజ్ అయిన తర్వాత సో ఈ ఆపరేషన్ బేస్ మీద ఈ క్యాలిక్యులేషన్ వచ్చేసరి అవర్స్. సో ఈ వర్క్ అవర్స్ నార్మల్ డ్యూరేషన్ ఎంత 1 hour ఉంది. సో ఇక్కడ 2 hours ఉంది. సో 3 hours పడే కాస్ట్ ఎంత అయితే ఉందో ఆ కాస్ట్ ప్లస్ కాంపోనెంట్స్ ట్యాబ్. కాంపోనెంట్స్లో ఈ స్పేర్ పార్ట్ కాస్ట్ ఎంత, ఈ స్పేర్ కాస్ట్ ఎంత. సో మొత్తం ఇది మనం ఆర్డర్ రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లాన్డ్ కాస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో యాక్చువల్ కాస్ట్ ఇప్పుడు వచ్చిందంటే నేను ఇక్కడ చెప్పే కదా. సో టైం కన్ఫర్మేషన్, నెక్స్ట్ సర్వీస్ ఎంట్రీ షీట్, నెక్స్ట్ గూడ్స్ ఇష్యూ అనేది, నెక్స్ట్ గూడ్స్ రిసిప్ట్ అనేది ఇది చేయాలి. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్ కాస్ట్. సో ఫైనల్గా కాస్ట్ ఎంత వచ్చింది అనేది యాక్చువల్ కాస్ట్ డిస్ప్లే. ఓకేనా, సో నేను సేవ్ చేస్తున్నాను. కాస్టింగ్ మెయింటైన్ చేయాలి పారామీటర్స్. సో ఇది మెయింటైన్ చేస్తాను ప్రస్తుతానికి రిలీజ్ చేస్తాను ఇది. సో నార్మల్ ఇప్పుడు ఇది కాస్ట్ పారామీటర్స్ మెయింటైన్ చేయాలి. నేను మెయింటైన్ చేసిన తర్వాత చెప్తాను, ఒకసారి చూపిస్తాను. అదంతా కాన్ఫిగరేషన్ రిలేటెడ్. ఈ కాన్ఫిగరేషన్ అంటే నేను లాస్ట్ ఆర్డర్ బిజినెస్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆర్డర్ కాన్ఫిగరేషన్ ఒకటి, నెక్స్ట్ కేటలాగ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, మెయింటెనెన్స్ ఆర్డర్ రిలీజ్ చేస్తాను, సేవ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే ఆర్డర్ రిలీజ్ స్టేటస్లో ఉంది. ఇందాక నుంచి ఏముందంటే ఆర్డర్ క్రియేటెడ్ స్టేటస్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ESTC అంటే ఎస్టిమేషన్ కాస్ట్. ఎస్టిమేషన్ కాస్ట్ ఇచ్చారు లేదా. సో మెటీరియల్ అవైలబిలిటీ చెక్ ఆర్ నాట్. సో నాట్ చెక్. నార్మల్ మెటీరియల్ అవైలబిలిటీ చెక్ కూడా మనకు రూల్స్ ఉంటాయి. సో అది జస్ట్ వార్నింగ్ లేదంటే ప్రొసీడ్ అవ్వచ్చు అనేది అది కాన్ఫిగరేషన్ నేను చేస్తాను. నెక్స్ట్ ఇంతవరకు చూడండి ఈరోజు. సో నేను రేపు క్లాస్లో ఏం చేస్తాను, నెక్స్ట్ క్లాస్లో మిగిలిన ఇది ఆర్డర్ టేక్ నెక్స్ట్ కానీ. సో ఇది టైం కన్ఫర్మేషన్ చేస్తాను, స్పేర్ పార్ట్స్ అనేవి గూడ్స్ ఇష్యూ చేస్తాను ఈ ఆర్డర్ టేక్. ఓకేనా, ఈరోజు ఏంటంటే కాస్ట్ ట్యాబ్ ఒకటి, నెక్స్ట్ క్వశ్చన్ పీరియడ్ ఇష్యూ అనేది రిజాల్వ్ చేస్తాను. ఓకేనా, సో నార్మల్ క్వశ్చన్ పీరియడ్ ఇష్యూస్ ఏంటంటే వాళ్ళు ఫైనాన్స్ చూస్తారు. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ కూడా దీనికి ఏ కాస్ట్ సెంటర్ ఏ అకౌంట్ మెయింటైన్ చేశారు, ఇంటర్నల్ యాక్టివిటీకి, స్టాక్ మెటీరియల్ అనేది వాళ్ళే చూసుకోవాలి. క్లియర్ అయినంత వరకు అందరికి
అందరికి క్లియర్ అయితే వరకు నోట్స్ ఉన్నాయి. క్లియర్ అందరికి వరకు నోట్స్ ఉన్నాయి. యా క్లియర్ అంటే ఓకే సుధీర్ క్లియర్ అయింది. కొంతవరకు ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పి చెప్తాను. ఓకేనా? యా ఓకే సుధీర్.